తాకట్లో ఉన్న మీ బంగారాన్ని అమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అదమ్మరకోణం. నేను ప్రసాద్. పులివెందుల్లోనే ఇలా ఉంటే మరి కుప్పంలో వైసీపీ పరిస్థితి ఏంటి? విషయం ఏంటి అంటే, వైసీపీ మరి అధికారంలో ఉన్న సమయంలో పదే పదే ఓదలు కొట్టుకుంటూ వచ్చారు కదా, వైనాట్ 175 అని. సో మరి ఇప్పుడు కుప్పంలో ఉన్న పరిస్థితి ఏంటి, పులివెందుల్లో అలా ఉంది కాబట్టి ఏ విధంగా ఉంది అనే అన్ని అంశాలు మీకు తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. దానికంటే ముందుగా కుప్పంలో కావచ్చు, మిగిలిన నియోజకవర్గాల్లో కావచ్చు, వైసీపీ భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతుంది అనే మీ అభిప్రాయాన్ని ప్రధానంగా చూస్తున్న వాళ్ళు మీ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. మీ నియోజకవర్గం ఏంటి, ఆ నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, కుప్పం చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం. అంటే నియోజకవర్గం అంటే ఇప్పుడనే కాదు, 1989లో ఆయన మొదటిసారిగా పోటీ చేయడం, అంటే అక్కడి నుంచి ఇప్పటి వరకు ఇక ఆయన అడ్డానే అది. సో అటువంటిది ఇదే చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో అక్కడ మున్సిపల్ గెలుచుకున్నారు కదా వైసీపీ. సో అప్పటి నుంచి వైనాట్ 175 పాట పాడారు. ఆ పాట పెద్ద శాపమైంది, అది వేరే విషయం. దానిపైన మనం ఒక వీడియోలో కూడా చర్చించుకున్నాం. అయితే ఇక్కడ ఈ వైనాట్ 175 ఏం పక్కన పెట్టేసేయండి. అసలు కుప్పంలో వైసీపీ పరిస్థితి ఏంటి? అక్కడ ఎమ్మెల్సీ భరత్ ఇంకేముంది, బ్రహ్మాండంగా ఎరగదీసేస్తున్నాడు మన యువకుడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా భావించారు. తీరా కట్ చేస్తే ఇప్పుడు ఆయన మొహం చాటేశాడు. ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఎడిపోయాడో తెలియదు, హైదరాబాద్లోనే ఎక్కడ ఉంటున్నాడంట. ఇదే సొంత పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్సీ భరత్ కనపడలేదు అని చెప్పేసి అని కూడా పోస్టర్లు వేసేసారండి. దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఇక వైసీపీ పరిస్థితి ఏంటి. మామూలుగానే వైసీపీ పరిస్థితి ఏ నియోజకవర్గంలో చూసినా అంతంత మాత్రంగా ఉంటే, ఇక కుప్పం నియోజకవర్గంలో మొన్న ఆ మున్సిపల్ చైర్మన్ పదవి కనుక గెలుచుకోకుండా ఉండుంటే ఒక విధంగా బాగుండేది వైసీపీకి. కొన్ని గెలుపుల వల్ల పార్టీ ఇబ్బంది పడుతుంది అంటారు చూసారు, అది ఇదే. సో దానివల్ల ఇప్పుడు ఏంటి, ఆయన పైన విపరీతమైన నమ్మకాలు లేకపోతే హైపో రావటం, దాని తగ్గట్టుగా ఇక్కడ 2 గ్రూపులు అట. మళ్ళా ఏది ఎమ్మెల్సీ భరత్ గ్రూప్ ఒకటి, సెంధిల్ అంట ఆయన గ్రూప్ అట. ఇటీవల ఏదో కేసులో ఆ సెంధిల్ ఆయన అరెస్ట్ అయ్యాడట. అరెస్ట్ అయినప్పుడు ఎమ్మెల్సీ భరత్ పట్టించుకోపోయేసరికి సెంధిల్ గ్రూప్ సీరియస్. అసలు ఇద్దరు ఒకటే పార్టీ కదా, మళ్ళీ దీంట్లో 2 గ్రూపులు ఏంటి? సో భరత్ ఎందుకు పట్టించుకోలేదంటే, వాళ్ళు వేరే గ్రూప్, మనం వేరే గ్రూప్. అక్కడ ఉందే పార్టీ అంతంత మాత్రం, దాంట్లో మళ్ళీ 2 గ్రూపులు, ఆ 2 గ్రూపుల్లో వివాదాలు. సో ఇదంతా జరిగింది. సో సెంధిల్ని అరెస్ట్ చేసినప్పుడు భరత్ పట్టించుకోలేదు కాబట్టి సెంధిల్ గ్రూపు ఇటు పక్కన సీరియస్గా ఉంది. అసలు ఎమ్మెల్సీ ఎందుకు భరత్ మాకు ఇక్కడ, పైగా ఆయన ఏదో ఇన్ఛార్జ్ పదవి కూడా ఉంటుంది పార్టీకి సంబంధించి అక్కడ, అసలు ఎందుకు మాకు వేస్ట్ కదా, ఆయన ఉండేంటి లేకపోతే ఏంటి, పార్టీకి అసలు అందుబాటులో ఉండరు, ఎవరికైనా ఏదైనా అవసరమైనా సరే పక్కన సపోర్టివ్ గా కూడా ఉండడు, ఇంకా అట్లాంటి ఆయనకి ఎందుకు అని వాళ్ళ యొక్క అభిప్రాయం. సో ఇక్కడ కుప్పంలో పరిస్థితి వైసీపీకి ఎంత దారుణంగా ఉందంటే, అక్కడ మున్సిపల్ చైర్మన్ గా ఉన్నటువంటి సుధీర్, ఆయన ఇటీవల తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. ఇక్కడ ఎందుకంటే పట్టించుకునే నాయకుడు లేరు. ఎందుకంటే ఈ విషయాన్ని అంతా కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ భరత్ అనే దానికంటే కూడా వీటన్నిటిని వెనకాల నడిపించింది ఎవరు? మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సో ప్రస్తుతం పెద్దిరెడ్డి గారి పరిస్థితి ఎక్కడ ఉంది? ఆయనే చూసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అంటే ఆయన సెక్యూరిటీ ఆయనే కష్టం, ఎందుకంటే ఆయన కుటుంబం అటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఓ ప్రక్కన నితిన్ రెడ్డి చూస్తేనేమో లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయ్యి ఉన్నాడు. సో ఏం మాట్లాడతారు, ఇక ఆయన పైన చాలా కేసులు ఉన్నాయి పెద్దిరెడ్డి గారి పైన, అవి ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియదు. సో ఇటువంటి తరుణంలో ఆయన నియోజకవర్గం ఆయన ఉనికే ప్రమాదంగా ఉన్నప్పుడు ఆయన మళ్ళీ కుప్పం గురించి ఏం పట్టించుకుంటాడు? పైగా ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో చూశారుగా. కుప్పం సంగతి తర్వాత, పెద్దిరెడ్డి పొంగునూరు నియోజకవర్గం తర్వాత
అసలు అన్నిటికంటే ప్రధానమైన వైసీపీ నాయకులైనటువంటి అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఇలాకా పరిస్థితి ఏంటి? పులివెందుల తాజాగా జరిగిన పరిణామాలు చూసాం కదా. మరి అటువంటి పులివెందుల్లోనే ఆ రకమైన పరిస్థితి వచ్చినప్పుడు ఇక్కడ పోయి అక్కడ అటాక్ చేద్దామని చెప్పేసి కుప్పలు అనుకుంటే ఎలాగా? నేను ఆల్రెడీ దీనికి ముందు వీడియోలో కూడా ఒకసారి చెప్పాను 2 రోజుల క్రితం. కొడనాలికి ముందు వేస్తే ఉండనాలికి పోయిందంట. అట్లా ఉంది వైసీపీ వాళ్ళ పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి పార్టీని, చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ని లేకుండా అక్కడ చేసేద్దామంటే మీ పరిపాలన బట్టి చూపించాలి. అంతేగాని మీ చర్యలను బట్టి మీరు ఏదో అనేక రకాల కేసులు పెట్టి చేస్తే ఆ ముద్రని చెరిపివేయటం కాదు కదా. అంతకు 10 ఇంతలో 100 ఇంతలో పెంచిన వాళ్ళు అవుతారు. అంతెందుకండి చంద్రబాబు నాయుడు గారు ఆయన గొప్పతనాన్ని కానీ ఆయన విజన్ని కానీ చెప్పుకోగలిగారా? చెప్పుకోలే. అది చెప్పుకోగలిగింది ఎవరు, చెప్పుకునేలా చేసింది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో అక్రమంగా, అది అక్రమంగా చేశారా సక్రమంగా చేశారా అనేది ప్రజలకు తెలుసు కాబట్టి, అది అక్రమంగా అని భావించారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టేసరికి ఆ ప్రపంచంలోనే నాన్ తెలుగు పీపుల్ ఎవరురా బాబు వీళ్ళు, అసలు ఈయన ఫోటో ఎవరు, ఎందుకు చేస్తున్నారు ఏంటి అని అంటే తెలుగు రాని వాళ్ళకు కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పి ఇదిగో ఇది పరిస్థితి, ఆయన ఇలా చేశాడు, అటువంటి ఆయన ఇలా చేశారు అని చెప్పి విపరీతమైన పబ్లిసిటీ తీసుకొచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. సో ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరంతరం అభినందించవచ్చు ఈ విషయంలో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గొప్పదానాన్ని, ఆయన విజనరీని రూపాయి ఖర్చు లేకుండా ఒక అరెస్టు ద్వారా బ్రహ్మాండంగా ఖర్చు పెట్టారు. అఫ్ కోర్స్ ఆ అరెస్టు వల్ల ఆ కుటుంబం ఎంత నలిగిపోయింది అనే సంగతి తెలుసు. అంటే నెగిటివ్లో కూడా పాజిటివ్ ఎదుర్కొనే విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఇక్కడ ఇప్పుడు ఆ వైనాడు కుప్పం అన్నారు, అదే అన్నారు, ఇది అన్నారు, వైనాడు 175 అన్నారు. సో మొత్తం పోయింది. అదేంటో జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం మాట్లాడుతుండే చూసి ఎన్నికల ముందు ఏంటి జుట్టుంటేనే పప్పు పెట్టుకోవచ్చా, ముడేసుకోవచ్చు, పూలు పెట్టుకోవచ్చు అని అన్నాను. గుండె అయితే ఏం పెట్టుకోవచ్చు అని. మరి ఆయనకి ఎట్ట ఊహించాడేమో తెలియదు కానీ గుండె అయిపోతే ఊహించుకున్నారేమో బహుశా. జుట్టు కాదు కదా, ఓ 11 ఇంటికి అక్కడక్కడ ఉంది. ఇక ఏంటి ముడి కాదు, కనీసం విడిపూలు వేసినా కానీ ఒకటి కూడా ఉండదు అక్కడ. అలాంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే మనం పరిపాలన ప్రక్కకు దోసేసి ఎదుట నాయకులను టార్గెట్ చేసేసి వాళ్ళ వ్యక్తిత్వ హరణం చేసేసి ప్రజల పైన దాడులు చేసేసి భయపెట్టేసి పిచ్చబంతి వదిలేసి ఇక వాళ్ళ పైన ఈ రకంగా చెప్తే ఎవరు గుర్తుంచుకుంటారు, ఎందుకు గుర్తుంచుకుంటారు? సో ఈ రకమైన పరిస్థితి. పైగా వైనాడు కుప్పం, వైనాడు మంగళగిరి అని చెప్పేసి అన్నారు. సో ముందు మన సీటు మనకు లేదు, ఆ రకమైన పరిస్థితి వచ్చింది. సో ఎక్కడికక్కడ సంబంధం లేకుండా బీసీ నినాదాలు, ఎస్సీ నినాదాలు. మంగళగిరిలో అంట బీసీ పాపులేషన్ ఎక్కువ, ఓకే రైట్ కాదని అన్నట్లే. అందుకని బీసీలకు కేటాయించారన్న జగన్మోహన్ రెడ్డి గారు మురుగుడు లావణ్యకి ఎందుకు? అంతకుముందు ఆర్కేకి ఇచ్చాడు. ఆర్కే కూడా బీసీ అయినా మరి ఆళ్ళ రామకృష్ణారెడ్డి 2014 2019లో బీసీకి కేటాయించలేదే, అప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డికి ఇచ్చాడే, అప్పుడు గుర్తురాల బీసీలు. సడన్ గా 2024 ఎలక్షన్లు వచ్చేసరికి మంగళగిరి చుట్టూ బీసీలే ఉన్నారు. అప్పుడు దాకా ఓసీలు ఉండారు. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అయిపోయి మరలా ఎన్నికలు వస్తుంగానే బీసీలు వచ్చేసారు. ఇలా ఉంటే ఇలా యొక్క వ్యవహారం. సో అలా బీసీ కార్డులు, ఎస్సీ కార్డులు పెట్టుకుంటే మైలేజీలు రావు. మంచితనం చేస్తేనే ఉంటుంది. కుల మతాలకు అతీతంగా ఎవరికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వాళ్ళకి ఇవ్వండి. ఒక ఎస్సీ కార్పొరేషన్ లేదు, బీసీ కార్పొరేషన్ లేదు, కార్పొరేషన్లు ఎత్తేసారు, నేను మంచి చేశాను అంటారు, ఎట కుదురుద్ది? సో ఈ రకమైన పరిస్థితి ఇప్పుడు కుప్పంలో ఉంది. 2 వర్గాలు, ఒక వర్గానికి ఒక వర్గం పడట్ల. ఎమ్మెల్సీ భరత్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా, ఒక ప్రక్కన మున్సిపల్ చైర్మన్ ఆయన టీడీపీలోకి షిఫ్ట్ అయిపోయాడు. ఇప్పుడు వైసీపీ జెండా పట్టుకునే వాళ్ళు లేరు. పెద్దిరెడ్డి గారు ఆయన కేసులకు సంబంధించి, ఆయన కుటుంబానికి సంబంధించిన సమస్యలు ఆయన తీర్చుకునే పరిస్థితిలో ఉన్నాడు. సో ఇవన్నీ లెక్కేసుకుంటా ఉంటే ఇక ఆయన ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో ఇక ఆల్మోస్ట్ ఆల్ కుప్పంలో పార్టీ పెద్దగా లేదు. అప్పుడు ఉందంటలే కానీ సరే ఎంతో కొంత ఉంటారు కదా వ్యతిరేకంగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకం కొంతమంది. సో ఆ కొంతమంది కూడా ఈ పరిస్థితి లేదు. ఎందుకంటే ఇటు పక్కన ఎంతో కొంత భరోసా ఉంటే ఆ పార్టీ మాకు ఖచ్చితంగా భరోసా ఉంటుంది, రేపు కాకపోతే ఎల్లుండైనా బలపడుద్ది అనే స్కోప్ అన్నా ఉంటే
ఏమైనా ఉంటారు. అసలు ఆ పరిస్థితులు ఆ దాఖలాలే కనిపిస్తున్నప్పుడు ఇక ఉండి ఏం చేస్తామని చెప్పేసి ఆ భావన ఉంటుంది కదా. మొత్తానికి ఆ పరిస్థితిలో కుప్పం అయితే మరీ దారుణంగా ఉంది. మరి చూద్దాం భవిష్యత్తులో వీళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో, దానివల్ల వాళ్ళ యొక్క బలం ఏమైనా పెరుగుతుందా. జగన్మోహన్ రెడ్డి గారు మరి చూద్దాం, పులివెందులు ఓడిపోయిన తర్వాత ఇంత ప్రెస్ మీట్ ఎట్లా మరి ఎప్పుడు పెడతారో ఏమని పెడతారో ఏంటి. ఈ వీడియో పైన ప్రధానంగా పులివెందుల్లో ఉన్న పరిస్థితి చూసిన తర్వాత కుప్పం గురించి వాటి గురించి మనం మాట్లాడుకుంటూ ఏముంటుంది అని మనం విశ్లేషించుకున్నాం. దానిపైన మీ ఎప్పుడైనా కామెంట్ తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం సబ్స్క్రైబ్ చేయడం మనం మర్చిపోండి. థ్యాంక్ యూ.